ఉన్నారు. ఒక్క నిమిషం సుబ్బారావు, మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం. మధుసూదన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి బెదిరింపులు అంటాము, నేనైతే ఏడుపులనే పెట్టేశాను దానికి పేరు. ఆయన వాళ్ళ చేసిన దీన్ని వాడు బెదిరిస్తాడు, బెదిరేటోడు ఎవడు లేడు, కానీ వాడు ఏడిపోయేదో ఏడమ్మను విజయసాయి రెడ్డిని. సామాజిక వర్గాలు విషయం తెలిస్తే ముందు వాడు ఏ రెడ్డో చెప్పమని నేను అడుగుతుండా. వాడికి మగతనం ఉంటే, వాడు ఎబ్బక బుట్టుంటే విజయసాయి రెడ్డి అనేవాడు తప్పేం కాదండి. ఆపకండి మీరు. లాంగ్వేజ్ కాదండి, వాడు మాట్లాడిన కంటే వాడు మాట్లాడిన వాడు ఏ రెడ్డో చెప్పమను. నేను చెప్తున్నా స్వచ్ఛమైన పెద్ద కంటి రెడ్డి, వాడు ఏ రెడ్డో చెప్పమను. ఏ రెవుడైనా మాట్లాడే ముందు ఏ రెడ్డో చెప్పి మాట్లాడమని నేను వాదిస్తా ఉండా. ఒక నలుగురు చేరి భారతదేశ సకల సంపదను దోచేసి ఆర్థిక సామ్రాజ్యాలు సృష్టించుకొని మేము గవర్నమెంట్ బ్యూరోక్రాట్లను కొంటాం, జడ్జీలను కొంటాం, మేము అదేమంటే మేము సుఫారీలు ఇచ్చి మనుషులు చంపేస్తాం, మేము ఎవరినైనా చంపేస్తాం. అంత పోటుగాడు అయితే రా, నేను చెప్తా డే టు టైము కొట్టుకుందాం రా. నువ్వు ఏ రెడ్డివో చెప్పు, ట్యాంక్ బండ మీద నేను రేవంత్ రెడ్డితో మాట్లాడతా, కొట్టుకుందాం రా. అంత దోల తొత్తరా ఉంటే తీర్చేస్తా. ఇప్పుడు సమస్య ఇది కాదండి వెంకటకృష్ణ గారు, ప్రజలు తెలుసుకోవాలి. నేను చెప్తున్నానేనండి, ఇక్కడ భూ కుంభకోణం జరిగింది 2019 నుంచి 2024 దాకా. ఈ దేవాదాయ శాఖ మంత్రివర్యులు అసలు ఎండోన్మెంట్ కింద ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని భూములు అన్యాక్రాంతమైనవి, ఆ భూముల్లో ఉండాలని బెదిరించడానికి ఈ అమ్మాయిని లోబర్చుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న అమ్మాయి, ఒక గిరిజన అమ్మాయిని, అమాయకురాలైన అమ్మాయిని, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు మోకాలే గారు. ఆ అమ్మాయికి ఎరేసి ఆ అమ్మాయి జీవితంతో చెడుగుడు ఆడుకున్నటువంటి ఈ కామాంధులు అక్కడి నుంచి ఫైళ్లు తప్పించుకొని ఎవరికాడైతే భూములు ఉన్నాయో వాళ్ళని బెదిరించినాడు. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, మనం మనిషికి భగవంతుడిచ్చిన వరం మాట. సమస్త జీవరాశులు ఉంటే మాట్లాడేది మనిషి ఒక్కడే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల. తర్వాత మాట్లాడే వ్యక్తికి ఆ శక్తి మనిషికే ఉంది. అసలు రాజ్యసభ మెంబర్ అంటే ఏంటి? చట్టాలు పెద్దల సభ, దిగువ సభ, ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు సరైన ఎడ్యుకేటెడ్స్ ఉండరు కాబట్టి రాజ్యసభలో అన్ని పరిపూర్ణ విజ్ఞానమైన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి చట్టాలని రూపకల్పన చేసేలో వాళ్ళ పాత్ర ఉండాలి కాబట్టి రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకుంటారు. మీరు రాజ్యసభ సభ్యులుగా అయ్యి రాష్ట్ర సమస్యలు తీర్చకుండా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో కూర్చొని ఒక షాడో సీఎంగా, ఉత్తరాంధ్ర సీఎంగా ఎలగబెట్టడానికి అక్కడున్న మంత్రులు కూడా పర్మిషన్ ఇచ్చారుగా. ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, ఆ పక్క ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు. ఆ అమ్మాయిని కేవలం భూముల్లో ఉండేటటువంటి డేటా కలెక్షన్ చేయడానికి ఆ అమ్మాయిని వాడుకొని అన్ని రకాలుగా వాడుకున్న మాట వాస్తవం. ఇది ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా నిజం చెప్పటం లేదు. ఆ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు కానీ అతనికి అన్యాయం జరిగినప్పుడు ప్రాపర్ వే ఏంటంటే, ఈరోజు నేను ఒక ఉత్తరం రాష్ట్రపతికి రాస్తే 3 అరెస్ట్ చేయించా. రాష్ట్రపతి పోయి ఒక మెయిల్ పెట్టేస్తే అవుట్, వీళ్ళంతా నాన్ బెయిలబుల్ కేసుల్లో అరెస్ట్ చేసేస్తుంది రాష్ట్రపతి. ఇప్పుడు ఆ అబ్బాయి మదన్ మోహన్ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రపతి సెక్రటరీలో కంప్లైంట్ సెల్ ఉంటుందండి, ఇప్పటి వరకు కంప్లైంట్ చేయాల. ఏంది డ్యూయల్ డ్రామా అంటే? వీళ్ళందరూ ఒక ముఠానేనండి, వీళ్ళ ఊరు తక్కువ లేదు. పోతిన సుభాష్ రెడ్డి కానీ, ఆ అమ్మాయి కానీ, ఈ మదన్ మోహన్ కానీ ఇన్ని డబ్బులు ₹1 కోటి నేను బ్యాగ్ మోసినానని చెప్పినప్పుడు నీకు రాలేదా? అంటే నేను అంటుండేది ఏంటంటే, ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక అమ్మాయి జీవితం ముడిపడి ఉందండి. ఆ అమ్మాయి జీవితంతో ఆడుకునే హక్కు ఎవరికి లేదండి. ఈరోజు ఆ అమ్మాయి ఏదైనా అవినీతి చేస్తుంటే దాన్ని మనం మాట్లాడాలి. ఆ అమ్మాయి వ్యక్తిగత విషయంలో మనం దూరి ఆ అమ్మాయి జీవితాన్ని ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? జరిగిన అన్యాయానికి ఏం చేయాలంటే లాయర్ గారు, పౌర హక్కుల సంఘం లాయర్ గారు చెప్పాలి, మొప్పాలి సుబ్బారావు గారు. ఈ రోజు ఆ అమ్మాయి ఎస్టీ, కాన్స్టిట్యూషన్ బాడీ ఉంది, గవర్నర్ ఉన్నాడు. ఇంతవరకు గవర్నర్ మాట్లాడా? నజీర్ అహ్మద్ సాబ్ గారు వాళ్ళకి సరే